ఏపీ శాసన మండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వరదు కళ్యాణిని ఉద్దేశించి మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరికాదని, ఆ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు. అయితే తాను ఎవ్వరిని అవమానించేలాగా మాట్లాడలేదు అన్నారు మంత్రి లోకేష్. అసెంబ్లీలో తన తల్లిని అవమానించినప్పుడు బొత్స ఏం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన బొత్స ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. బొత్స వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మంత్రి అనిత రాజకీయం కోసం తల్లిని చెల్లిని వాడుకున్న చరిత్ర వారి నాయకుడిదే అని విమర్శించారు. మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను. ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో కానీ ఆ పీక్కుంటారు మాట రికార్డులో తొలగించాలి. ఆయన గారు చెడ్డపేరు ఆయన జీవితంలో మచ్చ లేచి ఓందాగా చెప్తే ఆయన తాలూకు అమలతను నిలబడతారు. లేకపోతే ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో విల్ ప్లే ఇట్ నౌ. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యేదానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా తప్పిదమో ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సమర్థించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత గీతం లేని మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖంగా చెప్తాను. అలాంటి విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అన్న పదాన్ని ఏదైతే ఉపయోగించారో ఎల్ఓపి గారు, దాన్ని ఈ రోజు మహిళలను అవమానించినట్టే. దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి. ఏ తల్లి మేము ఒకటే సార్ అధ్యక్ష, మేము ఒకటి చెప్తున్నాం. వాళ్ళ నాయకుడు మళ్ళీ రాజకీయం గురించో ఆస్తుల గురించో తల్లిని చెల్లిని వాడుకునే పరిస్థితులు లేవు, పద్ధతులు లేవు మా దగ్గర. వాళ్ళు మాట్లాడారు మహిళలను అవమానించారని. ఏ మహిళను అవమానించారు లోకేష్ గారు? మండలిలో మంటలకి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతారు. ఈశ్వర్, లోకేష్ మహిళల్ని అవమానించేలా మాట్లాడారంటూ బొత్స ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. సో అది కన్సిడర్ చేసే అవకాశం ఉందా? అసలు ఏం జరిగింది? ఇద్దరు అటు బొత్స ఇటు లోకేష్ ఇద్దరు 2 పక్షాల నుంచి ఇద్దరు వాడిన కొన్ని అసభ్యకర పదాలను కావచ్చు, లేకపోతే కొన్ని ఆక్షేపణీయమైన పదాలని అన్పార్లమెంటరీ పదాలను తొలగించాలని ఇద్దరు డిమాండ్ చేశారు. అయితే తర్వాత జరిగిన చర్చలో భాగంగా దానిపైన పెద్దగా వివాదం కొనసాగకపోవడంతో వాటిని అట్టనే కంటిన్యూ చేశారు. ప్రధానంగా జరిగింది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న ప్రయత్నాలని, అలాగే ఇప్పటికే రివైవల్ ప్యాకేజ్లో దాదాపు 11,500 కోట్లు ప్రకటించి 9,800 కోట్లని RINL అకౌంట్లో కూడా వేసింది. అది చిత్తశుద్ధి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమంటూ లోకేష్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ ఆమె గతంలో కూడా ప్రైవేటైజేషన్ అడ్డుకున్న చరిత్ర వైసీపీకి ఉంది. కేవలం వైసీపీ వల్లే ఇన్నాళ్ళు ఉద్యమం కొనసాగే అవకాశం కలిగింది. వైసీపీ మద్దతు వల్లే ఉద్యమం అన్నేళ్ళు కొనసాగబట్టి ప్రైవేటీకరణ అడ్డుకోగలిగాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఇప్పుడు కూడా చాలా అక్కడ అన్సెక్యూరిటీగా ఉన్నారు. ఇప్పటికీ ప్రైవేటైజేషన్ సంబంధించిన కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయంటూ ఆమె ఆరోపించే నేపథ్యంలో లోకేష్ జోక్యం చేసుకున్నారు. గత 5 ఏళ్లలో మీరు చేసిందేంటి అనే దానికి బదులు మీరు పీకిందేంటి అనే ఒక ఆ వేగంలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే దాన్ని వెంటనే క్యాచ్ చేసిన వైసీపీ నేతలు దాన్ని అబ్జెక్ట్ చేస్తూ దానికి సంబంధించి ఆక్షేపణ చేస్తూ దాన్ని రికార్డు నుంచి తొలగించాలంటూ LOPగా ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న బొత్స సత్యనారాయణ పట్టుకున్నారు. వరద కళ్యాణి ఒక మహిళా నేత మాట్లాడిన దానికి కౌంటర్గా లోకేష్ సమాధానం ఇస్తూ ఏం పీకారంటూ అన్న వ్యాఖ్యలు సరికాదంటూ చెప్పే ప్రయత్నాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని బయటకు తీసుకొచ్చి
వచ్చారు. అదే సమయంలో లోకేష్ కూడా చాలా ధీటుగా స్పందించారు. మహిళల పట్ల అంత కన్సర్న్ చూపిస్తున్న బొత్స సత్యనారాయణ తన తల్లిని గతంలో అసెంబ్లీ సాక్షిగా వేధించినప్పుడు, దూషించినప్పుడు ఏమయ్యారు? మంత్రిగా మీరు ఉన్నారు కదా, మీరు సమర్థించారు కదా, మరి మేము ఎప్పుడు మహిళల్ని తోలనాడే ప్రసక్తే చేయలేదు. వరద కళ్యాణి గారు అనే మాట వాడాను. మీరు ఏం చేశారన్న దాన్ని నేను గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాను తప్ప అక్కడ వరద కళ్యాణి అన్నది కాదు అని చెప్పే ప్రయత్నాన్ని లోకేష్ చేశారు. అదే సమయంలో బొత్స కూడా ఒకవేళ మీరు అప్పట్లో జరిగిన దాన్ని మేము అంగీకరించలేదు, ఖచ్చితంగా ఏ మహిళని తోలనాడినా తప్పే అని చెప్తూ ఆయన కూడా రాజకీయంగా తల్లిని ఉపయోగించుకోవాల్సిన నేపథ్యం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ తప్పెట్టారు. సో ఇట్లాంటి వాదోపవేదాలు అసెంబ్లీలో కౌన్సిల్లో ఈరోజు చోటు చేసుకుని సాధారణంగా అసెంబ్లీలో ఇట్లాంటి ఘటనలు మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ ఆధిక్యం ఎక్కువ కౌన్సిల్లో ఉండడంతో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో కొంత వాడివేడి చర్చలు జరిగి ఆ తర్వాత దానిపైన ఏకగ్రీవంగా కేంద్రానికి అభినందనలు తెలుపుతూ అందరూ కలిసి ఒక తీర్మానం చేసి కేంద్రాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యం అయితే ఈరోజు కనిపించింది. సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త. కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాపై రాజీ పడే ప్రసక్తే లేదని చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్రం తరపున సమర్థమైన వాదనను వినిపిస్తామని స్పష్టం చేశారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా వినిపిస్తానని, కృష్ణా జిల్లాల్లో న్యాయమైన వాటా సాధించి తీరుతామని చెప్పారు ఉత్తమ్. ఇలాంటి వాదనలకు రాష్ట్ర మంత్రి హాజరు కావటం ఇదే ఫస్ట్ టైం అన్నారు. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని, బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అయిండొచ్చు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైటు పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదంతో ముందుకు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఉమ్మడి రాష్ట్రానికి 1050 టీఎంసీలు కేటాయించింది. ఇప్పుడు వాటిని సమీక్షించి కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% కేటాయించాలని వాదనలు వినిపిస్తోంది ప్రభుత్వం. సాగు భూమి, నదీ పరివాహకంలో జనాభా ఆధారంగా అధిక వాటా కోరుతున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కేవలం 299 టీఎంసీలకి అంగీకరిస్తూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసిందని ఆరోపించారు. ఈ చర్యతో రాష్ట్రానికి 10 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు దాన్ని సరిదిద్ది 780 టీఎంసీలు ఇవ్వాలని తమ ప్రభుత్వం కోరుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 అని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అవును, మేము ఆ వాదనతో మేము ఏకీభవించకుండా తిరిగి మొత్తం ఇష్యూ రీఓపెన్ చేసి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో ఒప్పుకున్నారు, అది మేము ఒప్పుకోవడం లేదు, మేము 811 టీఎంసీలో 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే. దానికి మేము ఏం లెక్కలు చెప్పినాం? క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, పాపులేషన్ ఇన్ ద బేసిన్, జనాభా, కల్టివబుల్ ఏరియా, ఇవన్నీ లెక్కేసి ఈ పారామీటర్స్పై 70% అలాట్ చేయాలని చెప్పి 555 టీఎంసీ అడుగుతున్నాం. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఆల్మట్టి ఎత్తు పెంపుని అడ్డుకొని తీరుతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా తమకు సంబంధం లేదని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి, మన నీటి వాటా సాధించడానికి మేము ఏ పోరాటానికైనా సిద్ధం.
అన్ని విధాలుగా ముందుకు పోతాం. వీ విల్ డెఫినెట్లీ ఫైట్ అండ్ ప్రొటెక్ట్ తెలంగాణ వాటర్ రైట్స్ ఇన్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్. ఏకంగా మంత్రి ట్రిబ్యునల్ ముందుకు వెళ్లాలని నిర్ణయించి తీసుకున్నారు. సో 70% వాటా కావాలంటున్నారు. మరి ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తారు? మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎలాంటి విషయాలు ప్రస్తావించి 70% వాటా అడగబోతున్నారు? మరి ఆంధ్రప్రదేశ్ ఏం చేయబోతోంది? ఎస్, నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గానే తన అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీటి కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత 811 టీఎంసీల నికర జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ట్రిబ్యునల్ నిర్ణయించడం జరిగింది. అయితే ఈ నీటి వాటాన్ని గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ లిఖితపూర్వకంగా ఈ 299 టీఎంసీలు అంగీకరించడాన్ని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీన్ని పునఃపరిశీలించాలని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కృష్ణా ట్రిబ్యునల్ ముంగట 3 రోజుల పాటు కూడా ఈ కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి తెలంగాణ తన వాదనల్ని వినిపిస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తెలంగాణ పూర్తి స్థాయిలో కృష్ణా నదీ జలాల విషయంలో ముఖ్యంగా 68% కృష్ణానది నీరు పరివాహక ప్రాంతం అనేది తెలంగాణలో ఉంది. కానీ 34% మాత్రమే తెలంగాణ నీటిని వినియోగించుకుంటుంది. సో ఏపీకి అధిక నీరు వెళ్తోంది. సో ఏపీ కృష్ణా బేసిన్లో కాకుండా ఇతర బేసిన్కి అవతలున్న ప్రాంతాలకి ఈ నీటిని వినియోగిస్తుంది అన్న విషయంతో పాటుగా తెలంగాణలో ముఖ్యంగా కరువు పరిస్థితులు, అలాగే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న జనాభా, కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న సాగు భూమి, తాగునీటి అవసరాలు, ప్రాజెక్టులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఈ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించడం జరుగుతుంది. అసలు ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా 50-50 రేషియో కూడా అంగీకరించడం లేదు. కానీ తెలంగాణ మాత్రం 70% రేషియో ముఖ్యంగా ఈ నికర జలాల్లో 811 టీఎంసీల నికర జలాల్లో 55 ముఖ్యంగా 555 టీఎంసీల నీటిని అంటే 70% నీటి వాటాను కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసినా సరే మా ప్రయోజనాలు, మా రాష్ట్ర ప్రయోజనాలు, సాగు భూమి, తాగుభూమి సహా మా అవసరాలు మాకు ముఖ్యమని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ట్రిబ్యునల్ ముందు తమ వాదనల్ని సమగ్రంగా వినిపించడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తదుపరి తమ వాదనల్ని ఇటు శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ఆ పరివాహక ప్రాంతాలు వీటన్నిటికి సంబంధించిన విషయాలు, కృష్ణానదీ జలాలకు సంబంధించి తమకున్న అభ్యంతరాలు, తెలంగాణలో ఎదుర్కొన్న అభ్యంతరాలకు సంబంధించి తమ వాదన ఏంటి అని చెప్పి భవిష్యత్తులో వినిపించబోతోంది. మొత్తం ఈ నెక్స్ట్ ఇయర్ 2026 జూలై 31వ తేదీకి ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అప్పట్లోగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలని ట్రిబ్యునల్ ముందు పరిష్కరించాల్సి ఉంటుంది. సో తెలంగాణకు సంబంధించిన తుది వాదనలుగా దీన్ని చెప్తున్నారు. ఈరోజు అందుకే మంత్రి కూడా హాజరై ఏ విధంగా వాదనలు జరుగుతున్నాయి, ఎటువంటి అంశాలను న్యాయవాదులు తెలంగాణ తరపు న్యాయవాదులు లేవనెత్తున్నారన్న విషయాన్ని ఆయన నేరుగా ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరై పరిశీలించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ లేవనెత్తున్న అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ట్రిబ్యునల్ ఈ నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ లేవనెత్తున్న 70% డిమాండ్ ముఖ్యంగా నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు మిగతా అన్నీ కలిపి 763 టీఎంసీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మరి ఇవి సాధ్యమా కాదా అనేది మాత్రం ఈ ట్రిబ్యునల్ తుది విచారణ సందర్భంగానే తేలే అవకాశం ఉంటుంది. ఓకే గోపి, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లాలో నేవీ డిపో ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం దీన్ని అభివృద్ధికి సంకేతంగా చూపిస్తుంటే స్థానిక గిరిజనులు మాత్రం దీనివల్ల తాము అన్ని విధాలుగా నష్టపోతామని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుకి వ్యతిరేకంగా గిరిజనులు చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి ప్రాంతంలోని వంకవారిగూడెం ఏరియాలో నేవీ ఆయుధ డిపోని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలోనే నిర్ణయించారు. దీనికోసం వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో గ్రామాల్లో సుమారు 1166 ఎకరాల భూమి సేకరణకు ప్రయత్నించారు. అయితే 2 సార్లు గ్రామ సభలు నిర్వహించిన స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఈ ప్రయత్నాలు ఫలించలేదు. ఆయుధ డిపో ఏర్పాటు వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదని, గిరిజనులకు చెందిన వేలాది ఎకరాల భూమి నేవీ చేతిలోకి వెళ్లిపోతుందని, గ్రామాలే ఖాళీ చేయాల్సి ఉంటుందని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. డిపో ఏర్పాటైన తర్వాత చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతాయని, సొంత గ్రామాలకి వెళ్లాలన్నా తనిఖీలు చేసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిపో వల్ల ఎలాంటి పొల్యూషన్ జరగదని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కేంద్రీయ విద్యాలయం లాంటి విద్యా సంస్థలతో పాటు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని, ఏజెన్సీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. అయినా సరే గిరిజనులు వెనక్కి తగ్గడం లేదు. తమ మనోభావాలకి వ్యతిరేకంగా నేవీ డిపో ఏర్పాటుపై ముందుకు సాగితే ప్రజాయుద్ధం తప్పదని గిరిజనులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ నేవీ డిపోకి సంబంధించి గిరిజనులు ఒక వర్షం చెప్తున్నారు అండ్ అధికారులు ఒక వర్షం చెప్తున్నారు. మరి ఇది కార్యరూపం దాల్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అంటే ప్రస్తుతానికైతే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగానే చెప్పుకోవాలి. ఒకవైపున ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్యే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, వీరిద్దరూ కూడా దీనిపైన గిరిజనుల్లో స్థానికంగా ఉన్నటువంటి నివాసుల్ని ఒప్పించే ప్రయత్నం, మరోసారి గ్రామ సభల ద్వారా కూడా ప్రజలందరూ కూడా కన్సర్న్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన సంఘాలు కావచ్చు, అదేవిధంగా వామపక్షాల పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, దీనిపైన చాలా తీవ్రమైన అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 2,000 కోట్ల విలువైనటువంటి అక్కడ అభివృద్ధి జరగబోతూ ఉంది. అదేవిధంగా 1665 ఎకరాల భూమిని అక్కడ సేకరించి అక్కడ నేవీకి సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి స్టోరేజ్ గిడ్డంగులు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి 2,000 కుటుంబాలు, దాదాపుగా 2,000 కుటుంబాలు అక్కడ వచ్చి ఉంటాయి. దాదాపుగా ఒక పెద్ద గ్రామం అక్కడ వస్తుంది. దీని ద్వారా అటు అశ్వారావుపేట నుంచి అంటే అటు తెలంగాణ ఆంధ్రాకి సరిహద్దుల్లో ఉండడంతో ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది ప్రజాప్రతినిధుల వాదన. అయితే మరోవైపు చూసుకుంటే ఈ 1665 ఎకరాల భూమిని కోల్పోతున్నటువంటి గిరిజనులు తమకు గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి భూములు సేకరించారు. అప్పట్లో దీనికి సంబంధించి ఇస్తానటువంటి నిధులు ఇవ్వడంలో చాలా తీవ్రమైన జాప్యం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు కానీ ఇతర హామీలు కానీ ఏవి నెరవేరని సందర్భంలో తమకు మరోసారి అన్యాయం జరుగుతుంది. ప్రతిసారి కూడా గిరిజనుల భూములు కోల్పోవలసి వస్తుందనే ఒక వాదన అయితే గిరిజన సంఘాల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యం. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద చాలా తీవ్రమైన ప్రతిఘటన అయితే ఈ రోజున వామపక్ష పార్టీలు ఒక భారీ ర్యాలీకి సిద్ధమయ్యాయి. వంకావారిగూడు నుంచి ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించిన సందర్భంలో వామపక్ష పార్టీలను పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. అదేవిధంగా ఈ నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని అడ్డుకోవడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కూడా ఒక ఉద్రిక్త వాతావరణం, అదేవిధంగా తోపులాట కూడా జరిగిన పరిస్థితి. అయితే మరోపైన కొద్దిసేపటి క్రితమే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్య ప్రచారాలతోటి అభివృద్ధిని అడ్డుకోవద్దు, ఏదైతే గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో చాలా వెనకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ నేవీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు వస్తే ఖచ్చితంగా కూడా పోలవరం ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇది ఏలూరు జిల్లాలో తలమానికంగా అవుతుంది. ఇక్కడ కేంద్రీయ విద్యా సంస్థలతో పాటు మంచి ఆసుపత్రులు, అదేవిధంగా ఒక ఉద్యోగస్తులు ఉన్నటువంటి క్వార్టర్స్, అదేవిధంగా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. గిరిజన భూములకు కూడా మంచి వాల్యూ వస్తుందనే విధంగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అంటే గిరిజన గ్రామాల్లో ఏదైతే దాదాపుగా 1665 ఎకరాల భూమిలో 30 ఎకరాలు మాత్రమే దీనికి సంబంధించిన గిడ్డంగి ఉంటుంది. మిగతాది మొత్తం కూడా అక్కడ ఉన్న పనిచేసే నేవీకి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, వారికి సంబంధించిన సిబ్బందికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. కాబట్టి అభివృద్ధిని చూడాలి. దీంట్లో ఎవరికన్నా అపోహలు ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదన్నా లబ్ధి రాదనే కనుక భయాందోళన కనుక ఉంటే ఖచ్చితంగా అవన్నీ తీర్చిన తర్వాతే ఈ పనులు కూడా ముందుకు సాగుతాయని చెప్పేసి ఆయన హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. రెండో వైపును చూసుకుంటే ఇప్పటికే నేవీకి సంబంధించిన అధికారులు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో సమావేశమయ్యారు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు, అధికారులతో కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి చాలా అంశాలపైన అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఏ కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి అనే అంశాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒకవైపున ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, ఇది ఒక పెద్ద ఉద్యమంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో నేవీ అధికారులు చెప్తుంది, అదేవిధంగా ప్రజాప్రతినిధులు చెప్తుంది, గిరిజన సంఘాలు అంగీకరించే పరిస్థితి కనిపించలేదు. పూర్తి స్థాయిలో అయితే ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు కూడా చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున పెద్ద ఎత్తున గిరిజన సంఘాలను కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరోసారి ప్రజా అభిప్రాయ సేకరణకు గ్రామాల్లో వెళ్ళి అధికారులు ఆ గ్రామ సభలు నిర్వహిస్తారా, మరియు వారి దగ్గర నుంచి కన్సర్న్ తీసుకుంటారా, కన్సర్న్ తీసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు మీద ముందుకు వెళ్తారా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ఇక పోలీసుల ఎస్కాట్ నుంచి తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ కోసం 3 స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి ఏపీతో పాటు తెలంగాణలోనూ గాలిస్తున్నాయి. డ్రోన్లు సైతం వినియోగిస్తూ ప్రభాకర్ కోసం మూలలా జల్లెడ పడుతున్నారు. అసలు ఎవరి ప్రభాకర్? 2 రాష్ట్రాల పోలీసుల్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న ఈ ప్రభాకర్ క్రైమ్ హిస్టరీ ఏంటి? అంతటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంత ఈజీగా ఎలా తప్పించుకోగలుగుతున్నాడు? ఏపీ పోలీసుల చెర నుండి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్ హైదరాబాద్లోని ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలకమైన వ్యక్తి. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రభాకర్ ని పీటీ వారెంట్ మీద ఏపీకి తీసుకువెళ్లారు పోలీసులు. నిన్న విజయవాడ కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తూ ఉండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు ప్రభాకర్. డిన్నర్ కోసమని ఓ దాబా దగ్గర ఆగినప్పుడు పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నాడని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ ప్రిజం పబ్ లో 2 పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో బత్తుల ప్రభాకర్ అరెస్ట్ అయ్యాడు. ఆ రోజు బత్తుల ప్రభాకర్ నుంచి 500కు పైగా బుల్లెట్లు స్వాధీనపరుచుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. అలాగే బత్తుల ప్రభాకర్ పరారీ ఘటనలో 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు ఉన్నతాధికారులు.
మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. ప్రణీత, 2022లో కూడా ఇలాగే ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత దొరికాడు. మళ్ళీ ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయాడు. ఇంత ఎస్కార్ట్ ఉండి కూడా అతను ఎలా తప్పించుకోగలుగుతున్నాడు? అతని ఆచూకీకి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? అయితే బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నటువంటి విధానం పైన కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పోలీసుల నుండి తప్పించుకున్నటువంటి రికార్డు ప్రభాకర్కు ఉంది. సో ఈ నేపథ్యంలో అతను ఎంత క్రూయల్ క్రిమినల్ అనేటువంటిది ఖచ్చితంగా పోలీసులకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. అతడు ఎస్కేప్కి ప్లాన్ చేస్తాడు అనేటువంటి ముందే పసిగట్టాల్సింది పోలీసులు. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్న కోర్టుకు తీసుకెళ్లారు. సో కోర్టు నుండి తిరిగి రిటర్న్ రాజమండ్రి జైలుకి తీసుకొచ్చేటువంటి క్రమంలో చాలా ఈస్ట్ గోదావరి దగ్గర ఒక దాబా దగ్గర ఆగినటువంటి టైంలో ఆల్రెడీ ఒక హ్యాండ్ కఫ్ బత్తుల ప్రభాకర్కి ఉంది. అయినా సరే అతడు పోలీసుల నుండి తప్పించుకున్నాడంటే ఇది ఖచ్చితంగా పోలీసు నిర్లక్ష్యంగానే చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 2022లోనూ వైజాగ్ పోలీసులు తనని కోర్టులో హాజరుపరిచి తీసుకొస్తున్నటువంటి క్రమంలో కూడా ఇదే రీతిలో అతడు ఎస్కేప్ అయ్యాడు. సో మళ్ళీ అలాంటి చర్యలకే పాల్పడ్డాడు అంటే ఖచ్చితంగా ఇది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నెగ్లిజెన్స్గానే ఉన్నతాధికారులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ కోర్టుకు తీసుకున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిలో 2 ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ప్రభాకర్ ఎటు వెళ్ళి ఉంటాడనేటువంటి దానిపైన ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ గచ్చిబౌలి పోలీసులు ఏడాది ఫిబ్రవరిలో అతన్ని అరెస్ట్ చేసినప్పుడే దాదాపు 563కు పైగా బుల్లెట్స్ని పోలీసులు అతని దగ్గర నుండి అదనం చేసుకున్నారు. గతంలో వైజాగ్ జైల్లో అతనికి ఒక ఖైదీ ప్రత్యర్థిగా ఉన్నాడు. అతన్ని చంపేందుకు ఈ బుల్లెట్స్ తీసుకొచ్చానని చెప్పేసి చెప్తున్నాడు. సో మళ్ళీ హైదరాబాద్కి ఏమైనా వచ్చి ఉంటాడనేటువంటి నేపథ్యంతో హైదరాబాద్లో కూడా ఏపీ పోలీసులు సోదాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక శ్రీవారి భక్తులకు టీటీడీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సామాన్య భక్తుల వసతి కష్టాలు ఇక తీరబోతున్నాయి. భక్తుల కోసం వెంకటాద్రి నిలయం పేరుతో మరో వసతి గృహాన్ని అందుబాటులోకి తెస్తుంది టీటీడీ. ఈ వెంకటాద్రి నిలయం PSC 5 బిల్డింగ్ ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాటు చేస్తుంది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు దాదాపు 90,000 భక్తుల వరకు వస్తుంటారు. అయితే అందులో 50,000 మంది భక్తులకు మాత్రమే తిరుమల కొండపై వసతి దొరుకుతోంది. మిగతా వారు తిరుమలలో అందుబాటులో ఉన్న గెస్ట్ హౌస్లు, యాత్రికుల వసతి గృహాలు, మఠాల్లో సేదతీరుతున్న పరిస్థితులున్నాయి. దీంతో తిరుమల కొండకు వచ్చే భక్తుల వసతి సమస్యను తీర్చేందుకు టీటీడీ వెంకటాద్రి నిలయం PSC 5 పేరుతో మరో అదనపు బిల్డింగ్ నిర్మించింది. 2018లో 102 కోట్ల రూపాయలతో వెంకటాద్రి నిలయం వసతి సముదాయం ప్రాజెక్టు చేపట్టింది. 5 అంతస్తుల్లో 2 బ్లాకులుగా నిర్మించిన వెంకటాద్రి నిలయంలో కొత్తగా 4,000 మంది భక్తులకు వసతి కల్పించబోతున్నారు. 1,500 మంది భోజనం చేసేలా 2 అతిపెద్ద డైనింగ్ హాల్స్, ప్రతి అంతస్తులో 2 RO ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. అలాగే 16 డార్మెంటరీ హాల్స్, 2,500 లగేజీ లాకర్లు అందుబాటులోకి తెచ్చింది. 216 మరుగుదొడ్లు, 216 స్నానపు గదుల్ని నిర్మించింది. తిరుమలలోని RTC బస్టాండ్కు దగ్గరలోనే భక్తులకు అందుబాటులో ఉండేలా నిర్మాణం చేపట్టింది. ఇక వెంకటాద్రి నిలయంలో వేస్టేజ్ రీసైక్లింగ్ మెషిన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక వెంకటాద్రి నిలయం ప్రత్యేకతలేంటి? మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు తిరుపతి నుంచి లైవ్ అందిస్తారు. రాజు, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాల పట్ల టీటీడీ మరింత దృష్టి పెట్టింది. యాత్రికులు బస చేసే విధంగానే వెంకటాద్రి నిలయాన్ని PSC 5గా అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నెల 25న ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. ఇప్పటికే 4 PSC సెంటర్లు ఉన్నాయి. అదనంగా మరో PSC సెంటర్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తుంది. 102 కోట్ల రూపాయలతో 2 బ్లాకులుగా నిర్మాణం జరిగిన వెంకటాద్రి భవనం యాత్రికులకు PSC 5గా అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ఈ నెల 25న ఇది ప్రారంభం కాబోతోంది. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు వసతి సౌకర్యంతో ఇబ్బంది పడకుండా ఉండే విధంగానే టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు 2 బ్లాకుల్లో 16 హాల్స్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. 2 తలనీలాలు సమర్పించే కేంద్రాలను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొస్తుంది. 2 డైనింగ్ హాల్స్, అంటే మొత్తంగా 1,500 మంది యాత్రికులు ఒక్కసారిగా భోజనం చేసేందుకు వీలుగానే టీటీడీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే ప్రత్యేకించి తిరుమలకు వస్తున్నటువంటి యాత్రికులకు వసతి సౌకర్యం కల్పించడంతో పాటు అవేర్నెస్ తీసుకురావడం, ప్రత్యేకించి మనం చూడొచ్చు రీసైక్లింగ్ సంబంధించి ఏ రకమైనటువంటి అంటే రిటర్న్ ఎర్న్ రీసైకిల్, అంటే ఏదైనా తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉంది కాబట్టి ప్లాస్టిక్ తీసుకొచ్చిన వస్తువులు లేదంటే టెట్రా ప్యాకెట్స్ కానీ ప్లాస్టిక్ రిలేటెడ్గా
ఏదైనా వస్తువు తీసుకొని వస్తే ఇందులో డ్రాప్ చేస్తే వాళ్లకు ఎర్న్ చేయడానికి 5 రూపాయలు కూడా కాయిన్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అలాంటి అవగాహన కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకించి సామాన్య భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యము, వసతికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసింది. 102 కోట్ల రూపాయలతో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఈ భవనం ఈ నెల 25న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, TV9 తిరుమల నుంచి. ఇది ఇవాల్టి 5